కానీ టీడీపీ జనసేన వరకు ఓకే బానే ఉంది, మంచి పర్సెంటేజ్ ఉంది. 51% అంటే చిన్న విషయం ఏం కాదు అది. కానీ బీజేపీ కలిసిన తర్వాత పెరుగుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు, తగ్గే అవకాశం ఉందని మీలాంటి వాళ్ళు కొందరు చెప్తున్నారు. ఈ రెండిట్లో దేనికి ఎక్కువ అవకాశం ఉంది? నా అభిప్రాయం ప్రకారంగా మిగతా దేశంలో మిగతా రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏమో కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వచ్చేసి ఒక విలన్. అది వాళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు, అది ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం కానీ, మిగతా రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, మిగతా చట్టంలోని అంశాలు, ఫైనల్ గా విశాఖపట్నం ప్రైవేటీకరణ, ఇవన్నీ రాష్ట్రంలో వచ్చేసి శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు వరకు మొత్తం 170 నియోజకవర్గాల్లో బీజేపీ ఒక విలన్ పాత్రలో ఉంది. అది వాస్తవం వాస్తవం వాస్తవం. వాళ్ళు అయోధ్య చెప్పొచ్చు, ఇంకో చెప్పొచ్చు. దేశంలో ఉత్తరప్రదేశ్ లో మొత్తం 80 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం చెప్పలేం. కానీ ఇక్కడ మాత్రము డిపాయిట్ రావు, సొంతంగా రాముడు పనిచేయడా? ఇక్కడ ఆ పరిస్థితి లేదు, చూస్తాం కదా. కాబట్టి ఇక్కడ బీజేపీ అనేది, బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా మటాష్ ఆంధ్రప్రదేశ్ లో. అది వైకాపా పెట్టుకున్నా, టీడీపీ పెట్టుకున్నా, జనసేన పెట్టుకున్నా, బీజేపీతో పెట్టుకుంటే మటాష్. అది మీరు ఒక మాట అన్నారు కదా, బీజేపీ పెద్ద విలన్ ఏపీకి సంబంధించినంత వరకు, దేశంలో మిగతా రాష్ట్రాల మాట ఎలా ఉన్నా అన్నారు కదా. ఒకవేళ అదే ఫ్యాక్టర్ని కనుక మనం తీసుకున్నట్లయితే ప్రజలు జగన్ని మీ దృష్టి, మీరు చాలాసార్లు చెప్తారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, మీ యాంగిల్లో చూసినప్పుడు ప్రజలకి పెద్ద విలన్ జగనా బీజేపీనా? అంటే రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి జగను విలన్ గానే, కేంద్రం కొంచెం దూరం ఉన్నప్పటికీ నా దృష్టిలో వచ్చేసి ముందుగానే పెద్దగా బీజేపీకి ఏం లేదు. కాబట్టి ఆల్మోస్ట్ ఇద్దరిని ఈక్వల్ గా చూసే పరిస్థితి ఉంది. ఒక విధంగా రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళలో నంబర్ 1 బీజేపీ, రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళలో నంబర్ 2 జగన్మోహన్ రెడ్డి. కానీ విలన్ గా వచ్చేసి ఆల్మోస్ట్ ఇద్దరు సేమ్ ర్యాంక్ లో ఉంటారు. కాబట్టి సరే, ఎందుకు పెట్టుకుంటా అంటే చంద్రబాబు నాయుడు ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాన్ని, ఆయన ఆర్థిక బలాన్ని ఎదుర్కోవాలంటే తన శక్తి చాలదేమో, టీడీపీ జనసేన శక్తి చాలదేమో. కాబట్టి కేంద్రంలో బీజేపీ బలం లేకపోయినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అది ఉపయోగపడుతుంది అనే యాంగిల్లో అది ఒక చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మరి ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాడు మరి విలన్ అంటే ఆ యాంగిల్లో. కానీ మరి ఎంతవరకు పనిచేస్తుందో చూడాలా. కానీ అనూహ్యంగా ఇక్కడ జరగబోయేది ఏమంటే కాంగ్రెస్ వచ్చేసి అనూహ్యంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికేమో మీరు చెప్పినట్టు పెద్ద అద్భుతాలను కాదు, కానీ 2-3 నెలల్లో అనూహ్యంగా వచ్చేసి మహాభాగవతంలో పోతనామాత్రిని పద్యం అవుతుంది, ఇంతింతై ఒటుడింతై మరియు తానింతై నభోబీదిపై అని. ఆ విధంగా ఈ 3 నెలల్లో ఈ యొక్క బీజేపీ, ఈ యొక్క టీడీపీ, వైకాపా, జనసేన కాంబినేషన్ ఒకటి, తర్వాత ఓవరాల్ గా మన కర్ణాటకలో కాంగ్రెస్, నేను తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, వాళ్ళది 10 ఏళ్ళు చూసాము, వీళ్ళది 5 ఏళ్ళు చూసాము, వీళ్ళది 5 ఏళ్ళు చూసాము. ఈ ఓవరాల్ గా ఆయన విలనే, ఈయన విలనే, ఆయన విలన్తో పొత్తు పెట్టుకున్నట్టు వీళ్ళు విలన్ కాకేమవుతారు అనే ఒక అభిప్రాయం వస్తే అనూహ్యంగా ముందుగానే కాంగ్రెస్ కంచుకోటలు పోయి తెలుగు రాష్ట్రాలు, కాబట్టి అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడే వచ్చేసి ఒకవేళ కాంగ్రెస్ నాయకునిగా నా అభిమతం ఉండొచ్చు, కానీ ఆ అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒకటి. ఇప్పుడు పైనీరులో చెప్పిన దాంట్లో అప్పటికి వచ్చేసి కాంగ్రెస్ బీజేపీని పక్కన పెట్టి టీడీపీ, జనసేన అండ్ వైకాపా తీసుకున్నారు. దీంట్లో అసెంబ్లీకి సంబంధించి మిగతా జిల్లాల పరిస్థితి నాకంత తెలియకపోవచ్చు, కానీ కడప జిల్లా వరకు ఆ దాంట్లో 7 వైకాపా కేసారు. నాకు ఆ పరిస్థితి లేదు, ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ 7 దాంట్లో కనీసం వచ్చేసి ఒక 3 వైకాపా ఓడిపోతుంది. వీళ్ళు 7 వేశారు, 3 వైకాపా ఓడిపోతుంది. కాబట్టి మరి మిగతా జిల్లా 3 వైకాపా ఓడిపోతే ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రస్తుతానికి వచ్చేసి అప్పుడు కాంగ్రెస్ బీజేపీ పక్కన పెట్టారు కాబట్టి ప్రస్తుతానికి 7లో వచ్చేసి 4 వైకాపా వచ్చి 3 టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కాంబినేషన్ లో బీజేపీ కలవడము, మేము అనూహ్యంగా పెరగడము, ఈ నేపథ్యంలో ఎటుంటుందో చెప్పలేము. ఇంతవరకు వచ్చేసి 3+4 3 టీడీపీ, 4 వైకాపా వచ్చే పరిస్థితి ఉన్నది. జనసేనకి రావు, కానీ వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది. రైట్ సార్, రైట్. రఘురామ్ గారు, ఫైనల్ గా